సదాశివపేట NH65 బైపాస్ రోడ్డు వద్ద జహీరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డోరు పూర్తిగా ధ్వంసం కావడంతో 50 మంది ప్రయాణికులు ప్రాణభయంతో డ్రైవర్ క్యాబిన్ నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలవ్వగా వారిని సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. అంటే ఇప్పుడు ఈయన బస్సు ఆర్టీసీ బస్సు కూడా స్పీడ్ ఉంది బాగా మరోవైపు పటాన్చెరు రుద్రారం వద్ద కూడా ముంబై జాతీయ రహదారిపైన వరుసగా 2 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేటు బస్సు, ఒక కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రుద్రారం బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కిస్తూ ఉండగా జరిగిన ఈ ప్రమాదంలో 6 మందికి తీవ్ర గాయాలు, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వల్ల జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. पीछे से गाड़ी रुका बोल के स्लो पीछे रुका था। मेरे को पीछे से गाड़ी वाला आके मारने के बाद मेरा गाड़ी जाके उसको लगा। मेरा गाड़ी पूरा गैप रख के रुका था, पीछे स्लो में था गाड़ी, इतनी जगह पे रुका दिया गाड़ी। वो रुकाने के बाद हमने किधर से किधर आ रहे हैं? मुंबई से हैदराबाद బస్సు స్టాప్ పైన దిగేటోళ్ళు అని చెప్పి బస్సు ఆపిన వాళ్ళు దిగేటోళ్ళు దిగే ప్యాసింజర్ దిగిరు, ఎక్కే వాళ్ళు ముగ్గురు ఎక్కుతున్నారు. నేను బండి మూవ్ చేద్దాం అనుకుని వెనకాల వచ్చి గుద్దేసిండు. ఎవరు గుద్దారు? ఈ ఇంటర్సిటీ బస్ ఆయన అది దిగి చూసేసరికి వెనకాల కర్ణాటక బస్ కూడా ఉంది. అది ఫస్ట్ దీనికి గుద్దిందో తెలియదు, ఏమైంది. ఇంటర్సిటీ బస్ అయితే మా బస్కి వచ్చి గుద్దింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది బస్సుని? ఇది సంగారెడ్డి నుంచి పటంచెరు పోతుంది. అల్లు ఎవరైనా గాయాలైనాయా మీ బస్సులో? కొంతమందికి చిన్న వెనకాల గ్యాస్ పగిలిపోయి నెత్తికి చేతిలో గాయాలైనాయి. వాళ్ళు ఆటోకి వెళ్ళి హాస్పిటల్ చూసుకుంటారు. ఏం పేరు మీ పేరు? బాడు ప్రసాద్. వరుసగా జరుగుతున్న ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.